మాది కళాకారుల ఫ్యామిలీ అండి. ఎవరన్నా తగులుకున్నారంటే మేము అలాగే ఇన్వాల్వ్ అయిపోతామండి. శివాజీ లయాది హిట్ పేర్. మిస్ అమ్మ, అదిరిందయ్యా చంద్రం, టాటా బిల్లా, మధ్యలో లైలా మూవీస్తో ఆకట్టుకున్నారు. రీసెంట్గా కోర్టు మూవీతో శివాజీ ఇస్ బ్యాక్ అనిపించుకున్నారు. ఆ తర్వాత మహిళల డ్రెస్సింగ్ గురించి కామెంట్లు చేసి వార్తల్లో మారుమోగారు. అందుకే శివాజీ మూవీ అంటే ఓ బజ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఓటీటీలో విడుదల చేయాలి అనుకుని ఆ తర్వాత థియేటర్లోకి తీసుకొచ్చారు. మరి సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని క్రైమ్ కామెడీ ఎలా ఉంది? శివాజీ రాయ కాంబో మరొక హిట్ కొట్టిందా? చూద్దాం. పెళ్ళాన్ని చంపిన మొగుడిగా చరిత్రలో నా పేరు నిలిచిపోయే అవకాశం నాకు ఇవ్వకండి. నేరుగా స్టోరీలోకి వెళ్తే శ్రీరామ్ పంచాయతీరాజ్ సెక్రటరీ, నిజాయితీ పరుడు, పైగా సొంతూరులో పోస్టింగ్ కావడంతో ఎవరికీ భయపడ్డు. కానీ ఆయన భార్య ఉత్తర, కొడుకు మిక్కి ఇద్దరు అదో రకం. అతి తెలివి, అమాయకత్వం కలిసిన ఈ ఇద్దరు ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. ఈ ఊరి ఎస్ఐ విక్రమ్కి అమ్మాయిలు పిచ్చుంటుంది. అనుకోకుండా రోడ్డుపై విక్రమ్తో గొడవ పడతాడు శ్రీరామ్. మరొక వైపు ఓ ల్యాండ్కి విషయంలో ఆ ఊరి ఎమ్మెల్యే ఫైల్ అడ్డుకుంటాడు శ్రీరామ్. గొడవ తర్వాత ఎస్ఐ విక్రమ్ శ్రీరామ్ ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఆ తర్వాత ఏమయ్యాడు? ఓవైపు ఎమ్మెల్యే మనుషులు, మరొక వైపు పోలీసులు. ఇద్దరి నుంచి శ్రీరామ్ ఎలా తప్పించుకున్నాడు? ఉత్తరామికి ఏం చేశారు? ఇదే సినిమా. హిట్ పై శివాజీ లై నటించడం, శివాజీ నిర్మాత కావటం, టైటిల్ కారణంగా సినిమాపై కొంత అంచనాలు ఏర్పడ్డాయి. రీఎంట్రీలో కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూ మెప్పించిన శివాజీకి ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ దక్కింది. కానీ కథలో కొత్తదనం లేదు. దర్శకుడు సుధీర్ శ్రీరామ్ కొత్త కథతో కాకుండా హిట్ ఫార్ములాను నమ్ముకున్నాడు. తెలుగు ప్రేక్షకులకు క్రైమ్ కామెడీ కొత్త కాదు. పైగా ఈ సినిమా చూస్తున్నంతసేపు దృశ్యం ఛాయలు కనిపిస్తాయి. ఆ మూవీ సీరియస్గా నడుస్తుంది. ఈ సినిమాలో కామెడీని యాడ్ చేశారు. కుటుంబం కోసం మనస్సాక్షికి వ్యతిరేకంగా నడిచే హీరో రెండిట్లోనూ కనిపిస్తారు. ముందుగా దృశ్యం, ఆ తర్వాత భామాకలాపం, మత్తు వదలరా మూవీలు గుర్తొస్తాయి. శివాజీ లయ కెమిస్ట్రీ బాగుంది, కానీ కామెడీ లేదు. అలీ, కాదంబరి, కిరణ్, ఇమాన్యుయల్ ఉన్నా వారిని సరిగ్గా వాడలేదు. కథలో బలం లేకపోవటం, కామెడీ పండకపోవటం, ధనరాజ్ క్యారెక్టర్ సర్ప్రైజింగ్ అనుకున్నా అది వర్కౌట్ కాకపోవటం సినిమాకి మైనస్. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్లో ఏదో జరగబోతుంది అనిపిస్తుంది, కానీ ఏం ఉండదు. ఓవర్ ట్విస్టులు ప్రేక్షకుల సహనానికి పరీక్ష. క్లైమాక్స్ పూర్తిగా తెలిపింది. సినిమాకు ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే శివాజీ లయ నటన. ఫస్ట్ హాఫ్ కెమెరా వర్క్ మాత్రమే. పాటలు లేకపోవటం రిలీఫ్గా అనిపిస్తుంది. క్లుప్తంగా చెప్పాల్సిన కథను సాగతీయటం వల్ల బోర్ కొడుతుంది. అందుకే ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు.